ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, అసంకల్ప జయేత్ కామం క్రోధం కామం వివర్జ్యతి. సంకల్పరహితుడే కామమును క్రోధమును జయించగలడని దీని యొక్క అర్థం. ఇది కేవలం సాధకులకే కాక సామాన్య ప్రజలకు కూడాను ఇది సమన్వయం కావస్తుంది. భక్తి యోగములో దీనిని ప్రధానంగా సాధకులకు మాత్రమే కేటాయింపబడింది. असंकल्प जयेत कामम क्रोधम कामम विवर्जनाम। संकल्प रहित व्यक्ति ही काम और क्रोध पर विजय पा सकता है, यही इसका अर्थ है। मोह के पार पा सकता है। यह मात्र साधकों के लिए ही नहीं, प्रत्युत सामान्य लोगों पर भी अन्वय होता है। भक्ति योग में यह विशेषतः साधकों के लिए ही निर्धारित है। సంకల్పము సజీవమైనటువంటిది. ఇది రాతి ముక్క కంటే కఠినమైనటువంటిది. మనిషి మరణించిన సంకల్పం సజీవమై ఉంటాయి. ఇది అతి సూక్ష్మమైనటువంటిది. ఇది ఆహారం చేతనే ఆవిర్భవింపబడుతుంది. కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేత పవిత్రమైనటువంటి సంకల్పములు అభివృద్ధి అవుతాయి. ఇట్టి పరిపూర్ణ సంకల్పములు కలిగినటువంటి మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో తను పలికేటువంటి పలుకులు కానీ చేసేటువంటి పనులు కానీ పవిత్రమైనటువంటిగా రూపొందుతారు. संकल्प सजीव होते हैं, ये पत्थर से भी कठिन होते हैं। मनुष्य के मर जाने पर भी ये संकल्प सजीव बने रहते हैं। ये अत्यंत सूक्ष्म होते हैं। ये संकल्प आहार से ही उत्पन्न होते हैं। पवित्र आहार से पवित्र संकल्प बढ़ते हैं। परिपूर्ण संकल्पों से युक्त मानव द्वारा परिपूर्ण ज्ञान के सहारे कहने वाले वचन और करने वाले काम पवित्र ही होते हैं। సంకల్పము పదులు పెట్టిన కత్తి వంటిది. ఇది దుర్గుణములను, దురాలోచనలను, దుర్భావములను కనిపెట్టి క్షణమును వాటిని ఖండించడానికి ప్రయత్నిస్తుంది. అది ఏ మాలిన్యమైనటువంటి ఆహారమును స్వీకరించినటువంటి మానవుని ప్రేమనందు దుర్గుణములను, దురాలోచనలను, దుర్బుద్ధులను అభివృద్ధి గావిస్తుంది. నిజముగా ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే కామక్రోధములు అధికమై మానవుని యందు వాత, పిత్త,
శేషాదులను అభివృద్ధిపరచి జఠరాగ్నిని చంపివేస్తుంది. ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పోషించుటకు దేహం కూడాను పటుత్వమై పవిత్రమై పరిశుద్ధమై ఉండాలని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు. సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క ప్రభావం. ఇట్టి మనస్సు నిరంతరము భూతాకాశమైన దృశ్యకల్పితమైన संकल्प धार किए हुए तलवार के समान है। यह दुर्गुणों, दुर्विचारों, दुर्भावनाओं को पहचान कर एक क्षण में उन्हें खंडित करने का प्रयत्न करता है। वही अपवित्र आहार लेने वाले मानव में दुर्गुणों, दुर्विचारों, दुर्भावनाओं को बढ़ाता है। इन्हीं संकल्पों के प्रभाव से काम, क्रोध बढ़कर मानव में वात, पित्त, श्लेष्मादि को बढ़ाकर जठराग्नि को समाप्त कर देते हैं। गीताचार्य ने उपदेश दिया कि मानव में निहित दिव्यत्व को पहचानने के लिए देह का स्वस्थ, पवित्र एवं विशुद्ध होना चाहिए। संकल्पों का समाहार स्वरूप ही मन है। यह मन निरंतर इस भूताकाश और दृश्य कल्पित जगत को ढके रहता है। ఈ భూతాకాశమైన జగత్తునకు సంపద, ధనము, ఐశ్వర్యమును ఆధారము చేసుకొని జీవిస్తూ ఉంటారు. సంపద అనగా ఈనాటి మానవుల యందు బిడ్డలు, గోవులు, ఇంకే విధమైనటువంటి జీవులు ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధికి కారణ స్వరూపాలని భావిస్తుంటారు. ధనం అనగా భూములు, ఇండ్లు, కరెన్సీ నోట్లు, బంగారు ఇత్యాది స్థిరాస్తుల యొక్క స్వభావములకు దీన్ని సమన్వయం చేసుకుంటారు. ఐశ్వర్యం అనగా కీర్తి ప్రతిష్టలు, పదవి స్థానములు ఇలాంటి వాటిని ఐశ్వర్యములుగా భావిస్తుంటారు. కానీ భగవద్గీత ఈ మూడింటిని అంగీకరించడం లేదు. నిజమైనటువంటి సంపద సత్శీలమే అని బోధించింది. సదాచారమే నిజమైన ధనముగా రూపొందింపచేసింది. ఆత్మజ్ఞానమే ఐశ్వర్యముగా నిరూపించింది. संपत्ति, धन और ऐश्वर्य को आधार बनाकर इस भूताकाश जगत में मानव जीवन यापन करता है। आज का मानव संपत्ति अर्थात संतान, गौ आदि को उन्नति का कारण मानता है। मानव समन्वय करता है कि धन का अर्थ जमीन, घर, करेंसी नोट, सोना इत्यादि स्थिर संपत्ति हैं। यश, प्रतिष्ठा आदि को ऐश्वर्य मानता है, परंतु भगवत गीता इन तीनों को स्वीकार नहीं करती है। उसका उपदेश है कि सच्चरित्र ही यथार्थ संपत्ति है। सदाचार को ही सच्चे धन के रूप में प्रस्तुत किया है। आत्मज्ञान को ही ऐश्वर्य के रूप में निरूपित किया है। సత్శీలమే సంపద, సదాచారమే ధనం, ఆత్మజ్ఞానమే ఐశ్వర్యము. ఈ మూడు సాధకులకు అత్యవసరం. అయితే లౌకిక సంబంధమైనటువంటి యొక్క సంపద, ధనము, ఐశ్వర్యము జీవిత కాలమునందే కోల్పోతూ ఉంటారు. జీవిత తదనంతరము వీటికి వాటికి అతనికి సంబంధం ఉండదు. బ్రతికినప్పుడే దరిద్ర దేవత తాండవమాడి అనేక బాధలకు గురి అయి సంపదను కోల్పోతుంటారు, ఐశ్వర్యాన్ని వీడుతుంటారు. ఇట్టి సంపదలు, ఇట్టి ధనము, ఇట్టి ఐశ్వర్యము జీవితము తదనంతరము అతనితో ఏమాత్రము సంబంధం ఉండదు. కానీ సత్శీలము, సదాచారము, జ్ఞానము జీవిత పర్యంతమే కాకుండా మోక్ష పర్యంతము కూడాను అతని వెంటనే ఉండి అతని సాయుధ్యంలో చేర్చుతాయి. మానవుని యొక్క కీర్తి రూప సౌందర్యములతో లేదు, ధన కనక వస్తువాహనాలతో రాదు. ఇది కేవలము శీలముతో మాత్రమే ప్రాప్తిస్తుంది. కనుక మానవుడు సత్శీలుడై, సదాచారుడై ఆత్మజ్ఞానములకు అన్వేషణ జరపడానికి
ప్రయత్నించాలని ప్రబోధించింది గీత. सच्चरित्र ही संपत्ति है, सदाचार ही धन है और आत्मज्ञान ही ऐश्वर्य है। ये तीनों ही साधकों के लिए अत्यंत आवश्यक है, परंतु संपत्ति, धन और ऐश्वर्य जीवन काल में ही खो जाते हैं। जीवन के उपरांत इसका इनके साथ कोई संबंध नहीं रहता है। जीवन काल में ही दारिद्र्य देवता के तांडव के कारण साधक अनेक कष्टों से जूझते हुए संपत्ति से हाथ धो बैठता है। ऐसी संपत्ति, ऐसे धन और ऐसे ऐश्वर्य से जीवन के उपरांत उसका कोई संबंध नहीं रहता है, परंतु सच्चरित्र, सदाचार और ज्ञान जीवन पर्यंत ही नहीं, मोक्ष पर्यंत उसके साथ रहते हुए उसे सायुज्य में पहुंचाते हैं। मानव का यश रूप सौंदर्य से नहीं है, वह धन, सोना, वस्तु, वाहन आदि से प्राप्त नहीं होता है, यह केवल चरित्र से ही प्राप्त होता है। अतः गीता ने उपदेश दिया कि मानव को सच्चरित्रवान और सदाचारी होते हुए आत्मज्ञान का अन्वेषण करने का प्रयत्न करना चाहिए। భౌతిక బలమును, భౌతిక శక్తిని ఆధారం చేసుకున్నటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞాని అయినటువంటి వశిష్ఠులపైన కక్షను సాధించడానికి పూనుకున్నాడు. ఈ వశిష్ఠుడు ఇతనితో పోరాడుటకు ఒక్క బ్రహ్మతత్వము తప్ప అన్యము నాకే బలము లేదని బ్రహ్మతత్వమును ఆధారంగా చేసుకొని బ్రహ్మజ్ఞానమునే కవచంగా ధరించాడు. విశ్వామిత్రుడు వేసినటువంటి బాణములు కేవలం ఒక పర్వతమునకు కుచ్చుకున్నటువంటి అంబుల వలె నిర్వీర్యమైనాయి, నిశ్శక్తి అయిపోయినాయి. సర్వాస్త్రములు కూడాను చిన్న భిన్నమై ముక్కలు ముక్కలుగా కూలిపోయాయి. దీనిని చూచి విశ్వామిత్రుడు ఛాత్ర బలం దుర్బలం, భౌతిక బలము దుర్బలం, బ్రహ్మబలమే నిజబలం, ధర్మబలమే ధనబలం అని భావించుకుంటూ వచ్చాడు. ఈ సత్యాన్ని గుర్తించి విశ్వామిత్రుడు తపస్సును ఆచరించి వశిష్ఠుల వారి స్థానమును అందుకొనవలనని ఎన్నో శ్రమల కోర్చి కడకు బ్రహ్మజ్ఞానిగా రూపొందాడు. भौतिक बल एवं भौतिक शक्ति से युक्त विश्वामित्र ने ब्रह्मज्ञानी वशिष्ठ से प्रतिशोध लेने का निश्चय किया। वशिष्ठ ने विचारा कि इनसे युद्ध करने के लिए मेरे पास ब्रह्म तत्व के अतिरिक्त और कुछ नहीं है। ऐसा मानकर उन्होंने ब्रह्म तत्व को ही आधार बनाकर ब्रह्म ज्ञान को ही अपना कवच बनाया। विश्वामित्र द्वारा छोड़े गए बाण एक पर्वत पर चुभे बाणों की भांति व्यर्थ हो गए, अशक्त हो गए। सारे शस्त्र विच्छिन्न होकर टुकड़े टुकड़े हो गए। यह देखकर विश्वामित्र ने विचारा कि छी, छात्र बल दुर्बल है, भौतिक बल दुर्बल है, ब्रह्म बल ही सच्चा बल है, धर्म बल ही सच्चा बल है। इस सत्य से अवगत होने के उपरांत विश्वामित्र ने तप करके वशिष्ठ के स्तर को प्राप्त करने के लिए अनेक श्रम उठाए और अंततः ब्रह्मज्ञानी बन पाए। ధనబలము, జనబలము, భుజబలమును ఆధారం చేసుకున్నటువంటి దుర్యోధనుడు ధర్మమూర్తులైనటువంటి పాండవులపైన కక్షన పోని కడకు తండ్రికి పిండములైన విడుచుటకు దిక్కు లేకుండా శిథిలమైపోయారు. రాయబారమునకు పూర్వము దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుణ్ణి సందర్శించిన సమయం నందు కేవలం భౌతిక బలమైనటువంటి సైన్యమును, భౌతిక బలమైనటువంటి యొక్క ఆయుధములను మాత్రమే దుర్యోధనుడు ఆశించాడు. అర్జునుడు నాకు కృష్ణ బలమే సర్వబలమని ఒక్క కృష్ణుని మాత్రమే ఆశించాడు. కృష్ణుని పాదముల పైన పడి అర్జునుడు ప్రార్థించిన సమయంలో కృష్ణుడు వెన్ను నిమిరి, లెమ్ము ధనుంజయ, విధి బలీయము, న్యాయము గెలుచు, నచించు స్వార్థము, సదా యుగధర్మమిదే కదోయి,
కనుగొమ్మిక నూరుగురు బిడ్డల తండ్రికైన అంత్యమున పిండమిడు దిక్కు కలగరకట ప్రారంధమదేమిటో ఆనాడే కృష్ణుడు అర్జునుడికి తెలిపాడు. కారణమేమిటి? కేవలము భౌతిక బలమును, భౌతిక శక్తిని ఆశ్రయించుకున్నటువంటి మానవులకు దైవానందం అనేటువంటిది కానీ, దైవానుగ్రహం అనేటువంటిది కానీ, దైవజ్ఞానం అనేటువంటిది కానీ లభించుట దుర్లభమని బోధించాడు. धन बल, जन बल और भुजबल को आधार बनाकर दुर्योधन पांडवों से प्रतिशोध लेने के प्रयत्न में अंततः अपने पिता को पिंड प्रदान न कर सकने की स्थिति में शिथिल हो गया. श्री कृष्ण के दूत बनकर जाने से पहले उनका दर्शन करने गए दुर्योधन ने केवल भौतिक बल से संबद्ध सेना और हथियारों की ही अपेक्षा की, परंतु अर्जुन ने कृष्ण बल को ही सर्वबल मानकर कृष्ण की ही अपेक्षा की. श्री कृष्ण के चरणों पर गिरकर जब अर्जुन ने प्रार्थना की तो श्री कृष्ण ने उसकी पीठ सहलाते हुए कहा, उठो अर्जुन, विधि शक्तिशाली है, न्याय विजयी होगा, स्वार्थ विनष्ट होगा, सदा युग धर्म यही रहा है ना. देखते रहो, 100 संतान वाले पिता को भी अंत में पिंड प्रदान करने वाले नहीं होंगे. हाय, कैसा प्रारब्ध है. उसी दिन श्री कृष्ण ने अर्जुन को बताया इसका कारण क्या है. श्री कृष्ण ने उपदेश दिया कि केवल भौतिक बल और भौतिक शक्ति को आधार बनाने वालों को दैवानंद या दैवानुग्रह या दैव ज्ञान का प्राप्त होना दुर्लभ है. కనుకనే దైవానుగ్రహమును పొందకోరినటువంటి సాధకుడు మొట్టమొదట ఈ లౌకిక సంబంధమైనటువంటి యొక్క భౌతిక భావముల యొక్క వాంఛలను అరికట్టుకున్నటకు ప్రయత్నించవలెను. భూతాకాశం యొక్క ఫలితములు స్వప్న దృశ్యములు. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విచ్చిన లేవు కదా. స్వప్నమునందు అనుభవించినటువంటి ప్రతి అనుభూతులు కూడాను జాగ్రత్తలో అదృశ్యమైపోతున్నాయి. జాగ్రత్తలో అనుభవించినటువంటి అనుభూతులన్నీ కూడాను స్వప్నములో శూన్యమైపోతున్నాయి. కనుక భూతాకాశం యొక్క సూక్ష్మ స్వరూపమే చిత్తాకాశమని, చిత్తాకాశం యొక్క అతి సూక్ష్మ స్వరూపమే చిదాకాశమని, కనుక చిదాకాశమే శాశ్వతమైనటువంటి యొక్క కారణ స్వరూపమని కూడాను నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత. ఈ చిదాకాశం అనేటువంటిది అణోరణీయాన్ మహతో మహీయాన్, సర్వత్రా కూడాను అణుస్వరూపమై ఘనస్వరూపమై వ్యాపించి ఉంటుండాలి. సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, మేటి వస్తువు నందున మేటి అగుచు, సర్వం వ్యాప్తి ఉన్నట్టి సర్వభూతి साक्षीभूति ब्रह्मये आत्मा, आत्मये ब्रह्म। अतः साधक को सबसे पहले इन लौकिक और भौतिक भावनाओं से संबंधित इच्छाओं को वश में करने के प्रयत्न करने चाहिए। भूताकाश के परिणाम स्वप्न संबंधी दृश्य हैं। सपने में देखे गए भवन और इमारतें आंखें खोलने के बाद नहीं है ना। स्वप्न में प्राप्त सारी अनुभूतियां जागृत स्थिति में अदृश्य हो जाती हैं और जागृत में प्राप्त अनुभूतियां स्वप्न में शून्य होती जा रही हैं। अतः भगवत गीता यह निरूपित करती आई कि भूताकाश का सूक्ष्म स्वरूप चित्ताकाश है। चित्ताकाश का अति सूक्ष्म स्वरूप ही चिदाकाश है और चिदाकाश ही शाश्वत कारण स्वरूप है। यह चिदाकाश ही अणोरणीयान महतो महीयान, यही सर्वत्र अणु स्वरूप में और घन स्वरूप में व्याप्त है। सूक्ष्म अणु में सूक्ष्म होते हुए, बड़ी वस्तु में बड़ा होते हुए, सर्वत्र व्याप्त सर्वभूत साक्षीभूत ब्रह्मा ही आत्मा है और आत्मा ही ब्रह्मा है। అయితే ఇట్టి ఆత్మతత్వమును, ఇట్టి బ్రహ్మస్థాయిని పొందగోరేటువంటి సాధకులు దాసోహం దాసోహం దాసోహం, ఈ దాసోహం స్థాయిలో మన యొక్క ప్రయాణం ప్రారంభించాలి. ఇది ద్వైత స్థానం, ప్రాథమిక స్థానం.
ఇందులో ప్రారంభించి క్రమక్రమేణా ఈ దా అనేటువంటి పదమును స్వస్తి చెప్పి సోహం 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 అనేటువంటి విశిష్ట అద్వైతములో ప్రవేశించాలి. ఈ సోహములో మనము పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో సాధన సలిపినప్పుడు పుండు మాని పొక్కు రాలిపోయినట్టుగా క్రమక్రమేణా సోకుడను దూరమైపోతుంది. ఈ సోకుడను దూరమైపోవటం చేత నిలిచేటువంటిది హం. ఇదే అద్వైతం. నేను నేనే, నేను బ్రహ్మను అనేటువంటి విశిష్ట అద్వైతములో ద్వైతం ఉంటుండాలి. అది పూర్ణాద్వైతము కానేరదు. నేను బ్రహ్మ అనుకున్నప్పుడు నేను బ్రహ్మ రెండు ఉంటుండాలి. ఇది విశిష్ట అద్వైతం అయినప్పటికీ అద్వైతం అనే సమన్వయం చేయడానికి వీలు కాదు. इस आत्म तत्व को, ब्रह्म स्तर को पाने की इच्छा रखने वाला साधक दासोहम 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 कहता है. उसे इस दासोहम के स्तर पर यात्रा आरंभ करनी चाहिए. यह द्वैत का स्थान है, प्राथमिक स्तर है. यहां पर आरंभ कर धीरे धीरे द वर्ण को छोड़कर सोहम 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 के विशिष्टाद्वैत में प्रवेश करना चाहिए. इस सोहम में परिपूर्ण भक्ति एवं श्रद्धा के साथ साधना करने पर जिस प्रकार फोड़े के सूख जाने पर पपड़ी निकल जाती है, उसी प्रकार धीरे धीरे सो भी दूर हो जाता है. इस सो के दूर हो जाने के बाद हम बचा रहता है. यही अद्वैत है. मैं ही हूं, मैं ब्रह्मा हूं के विशिष्टाद्वैत में द्वैत है. मैं ब्रह्मा हूं कहने पर मैं और ब्रह्मा दोनों हैं. यह विशिष्टाद्वैत होने पर भी इसे अद्वैत के साथ समन्वय नहीं कर सकते हैं. నేను నీ దాసుడను అనుకున్నటువంటి స్థాయిలో ప్రభువు వేరు, దాసుడు వేరుగా ఉంటాడు. కనుక ఇది స్థానములు కూడాను వ్యత్యాసంగా ఉంటుంటాయి. నేను బ్రహ్మము అని అనుకునే సమయం లోపల బింబం యొక్క ప్రతిబింబంగా రూపొందుతుంది. ప్రతిబింబము వేరుగా కనిపించినప్పటికీ రెండింటికి లింకు పాదముల చెంత చేరి ఉంటాయి. వ్యక్తులు వేరువేరుగా ఉండేటప్పుడు ప్రతిబింబములు కూడా వేరువేరుగా ఉంటాయి. వ్యక్తి ఒకడైనప్పుడు బింబము ప్రతిబింబం వేరుగా ఉండినా కానీ ఈ యొక్క బింబములు సమన్వయమైనటువంటి ప్రతిబింబంగానే రూపొందుతుంది. ఇదే విశిష్ట అద్వైతం. బింబమే సర్వవ్యాపకమైనప్పుడు ప్రతిబింబమునకు స్థానమే లేదు. సర్వత్రా నిండినటువంటి యొక్క పరమాత్మ తత్వమునకు ఇంకా వేరు ప్రదేశం ఎక్కడ ఉంటుంటారు? విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన వీధి వాకిలి ఎక్కడ? వీధి అనేటువంటి ఒక ప్రదేశం ఉంటే కదా దానికి వీధి వాకిలి అని ఒకటి పెట్టారు. వీధికి స్థానమే లేదు. సర్వత్రా నిండి నిమిడీకృతమైనటువంటి యొక్క భగవతత్వములకు ఇంకా ప్రతిబింబములకు ఎక్కడ స్థానం ఉంటుండాలి? కనుకనే ఈ సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును పూర్ణాద్వైతమని కూడా పిలుస్తబడుతూ వచ్చింది. मैं तुम्हारा दास हूं कहने पर ब्रह्मा और दास अलग से रहते हैं. इनके स्थान में भी अंतर है. मैं ब्रह्मा में हूं कहने पर प्रतिबिंब रहता है. प्रतिबिंब के अलग से प्रतीत होने पर भी दोनों में एकता चरणों के पास होती है. व्यक्तियों के अलग अलग होने पर उनके प्रतिबिंब भी अलग अलग होते हैं. व्यक्ति के एक होने पर भी, बिंब और प्रतिबिंब के अलग अलग होने पर भी बिंब से समन्वित हो सकने वाले प्रतिबिंब के रूप में ही रूपायित होता है. बिंब और प्रतिबिंब एक ही बिंब से बन रहे हैं. इसी तथ्य को विशिष्टाद्वैत कहा गया है. जब बिंब सर्वव्यापक होता है तब प्रतिबिंब के लिए कोई स्थान ही नहीं है. सर्वत्र व्याप्त ईश्वर के लिए अलग से कोई स्थान कैसे हो सकता है? जब समस्त विश्व प्राण प्रभु का मंदिर है तब गली में खुलने वाला द्वार कहां हो सकता है? जब अलग से कोई गली हो तब गली में खुलने वाला दरवाजा लगा सकते हैं. यहां तो गली के लिए स्थान ही नहीं है. ऐसे में सर्वत्र व्याप्त
ईश्वरीय तत्व और प्रतिबिंब के लिए स्थान कहां? इसी सर्वव्यापक ब्रह्म तत्व को पूर्णाद्वैत भी कहा गया है। కనుకనే పురుష సూక్తములో పాపోహం పాపకర్మాహం పాపాత్మ అని పలుకుతూ వస్తుంటారు పూజలో. పాపోహం, నేను పాపిని, నా ఆత్మ పాపము అని అనుకోవటంలో ఎంత బలహీనత ఉంటుంటుంది. నేను పాపకర్మలు చేస్తున్నాను కనుక ఈ పదములు ఈ భావములు సాధకునకు సరి అయిన ఉత్సాహ ప్రోత్సాహములు అందించుటకు సరి అయినవి కాదని తెలుసుకుని భగవంతుడు అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అని సదా శివోహం అని బోధిస్తూ వచ్చాడు. కనుక మనము ఉన్నత లక్ష్యమును మన యొక్క భావమును ఉంచుకొని సరి అయినటువంటి స్థితిలో దైవత్వమునకు సమీపించేటువంటి యొక్క మార్గమును అవలంబించటము ఇది సరి అయినటువంటి పద్ధతి. पूजा के समय पुरुष सूक्त में पापोहम पाप कर्माहम पापात्मा कहते हैं। पापोहम, मैं पापी हूं, मेरी आत्मा पापी है, मैं पाप कर्म कर रहा हूं, ऐसा कहने में कितनी कमजोरी है। ऐसे शब्द और भावनाएं एक साधक के लिए उत्साह और प्रेरणा देने वाले नहीं हैं। यह जानकर ईश्वर ने अच्युतोहम अनंतोहम गोविंदोहम सदाशिवोहम का उपदेश दिया। अतः हमें अपनी भावनाओं में उन्नत लक्ष्य को रखकर सही स्थिति में ईश्वर के समीप पहुंचने के मार्ग का अनुसरण करना चाहिए। అద్వేష్ట సర్వభూతానాం, ఇక్కడ సుఖ దుఃఖములు కూడాను సమత్వంగా భావించినటంలో అద్వేష్ట అనేటువంటి పదములకు అవకాశంలే ఉండవు. నీ యందు నా యందు ఉండినటువంటి పరతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఇంకా ఇతరులను ద్వేషించడానికి అవకాశమే లేదు. అలాంటి స్థితిలో ఇతరులను ద్వేషించవద్దు అని చెప్పడానికి కూడా అవసరం లేదు. అయితే ఎవరికి అద్వేష్ట సర్వభూతానాం, ఏ భూతమును కూడా నువ్వు ద్వేషించవద్దు అని చెప్పడంలో ఒక అంతరార్థం ఉంటుండాలి. నీవు భగవంతునకు వేరుగా ఉన్నావు, నీ యందు ఇతరుల యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యము తెలియనటువంటి వారికి అద్వేష్ట సర్వభూతానాం అన్నారు. अद्वेष्टा सर्वभूतानाम, यहां जब सुख दुख को समान माना जाए तो शब्द अद्वेष्टा के लिए कोई अवसर ही नहीं रहेगा। तुम में और मुझ में एक ही परतत्व है। इस सत्य से अवगत होने पर दूसरों से द्वेष करने का अवसर ही नहीं रहेगा। दूसरों से द्वेष मत करो, ऐसा कहने की आवश्यकता भी नहीं रहेगी। पर किसके लिए? अद्वेष्टा सर्वभूतानाम, अर्थात किसी भूत से द्वेष मत करो कहने में एक अंतरार्थ है। तुम ईश्वर से अलग हो, तुम में और दूसरों में एक ही आत्म तत्व है। इस सत्य से जो अवगत नहीं हैं उनके लिए अद्वेष्टा सर्वभूतानाम कहा गया है। అయితే కొన్ని కొన్ని సందర్భముల్లో దాసోహం దాసోహం అనేటువంటిది భక్తులకు ప్రీతిని అందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. కారణమేమనగా నేనే బ్రహ్మను అనేటువంటి భావనకు స్థితికి వచ్చినప్పుడు తాను ఈ బ్రహ్మతత్వాన్ని అనుభూతిలో ఆనందంగా అనుభవించడానికి అవకాశం ఉండదని భావం. ఎట్లనగా చక్కెరకు చక్కెర యొక్క తీపి అర్థం కాదు, తెలియదు. దాసుడు దాసోహం అనేటువంటి వాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు. కనుక నేను నిరంతరం కూడాను చక్కెరను భుజించేటువంటి వాడిగానే ఉండాలి, కానీ నేను చక్కెర రూపం నాకు అక్కర్లేదు అనేటువంటి యొక్క స్థాయి సోహం. कुछ कुछ संदर्भों में दासोहम दासोहम कहना भक्तों को प्रीति प्रदान करता है, आनंद देता है। इसका कारण क्या है? मैं ही ब्रह्म हूं, इस स्थिति में पहुंचने पर यह भावना उत्पन्न होती है कि स्वयं ब्रह्म तत्व से संबंधित अनुभूति को सानंद प्राप्त करने का अवसर नहीं मिल सकता है। जिस प्रकार शक्कर की मिठास शक्कर को पता नहीं होती है, परंतु दासोहम की स्थिति में दास
शक्कर की मिठास को चखने की स्थिति में रहता है। अतः मैं निरंतर शक्कर की मिठास को चखता रहूंगा। मैं स्वयं शक्कर नहीं बनूंगा। यही सोहम की स्थिति है। హనుమంతుడు తన జీవిత పర్యంతం కూడాను దాసోహం కోసలేంద్రస్య, నేను ఎప్పుడు కూడాను రాముని యొక్క దాసుడిని అని భావిస్తూ ఆచరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు. అయితే ఇది ఎంతవరకు, ఈ యొక్క ప్రభువు యొక్క దాసుడుగా ఉండినంత వరకు ఇది దాసోహం అన్నాడు. కానీ కొంతకాలమునకు ప్రభువు యొక్క వియోగము ప్రాప్తించింది. ఈ ప్రభు వియోగము లోపల తాను బాధలకు గురి కావాల్సి వస్తుంది. సోహములో అట్టిది కాదు, దైవంతోనే ఏకం కావటం వల్ల దైవం యొక్క ఎడబాటు అనేటువంటి బాధ అతనికి ఏమాత్రం కూడా తెలియదు. దాసోహములో ప్రభువుకును భక్తులకు ఎడబాటు ఉంటుండాలి. సోహములో ప్రభువుకు దాసునకు ఎట్టి ఎడబాటు కూడాను ఉండదు. ఎడబాటు లేనటువంటి స్థితిలో ఆనందము కూడాను ఏమిటి అభ్యంతరము ఉండదు. हनुमान अपने जीवन पर्यंत दासोहम कौशलेंद्रस्य अर्थात मैं सर्वदा श्री राम का दास हूं, ऐसी भावना करते, आचरण करते और आनंदित होते आए। परंतु यह कब तक? प्रभु का दास बने रहने तक दासोहम कहते रहे। परंतु कुछ दिनों के उपरांत प्रभु का वियोग घटित हुआ। वियोग की इस स्थिति में अनेक कष्टों को झेलना पड़ता है, लेकिन सोहम की स्थिति में ऐसा नहीं है। ईश्वर के साथ ऐक्य हो जाने के कारण ईश्वर से वियोग संबंधी कष्ट का बोध उसे नहीं होता है। दासोहम में स्वामी और भक्त में वियोग होता है, सोहम में स्वामी और दास में किसी भी प्रकार का वियोग नहीं होता है। वियोग के न होने पर आनंद में भी कोई बाधा नहीं होती है। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। इसी के साथ हमारे साईं प्रेमवाणी कार्यक्रम के इस प्रसारण को हम यहीं विराम देते हैं। आशा है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। अपने सुझावों को हम तक जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियाँ YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहाँ देखने या सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना न भूलें। हे स्वामी, आप दिव्य पिता हैं, हम आपके अंश। हम में गूंजें गीता के स्वर, स्वार्थ मोह न हमें बांधे कभी। हम करुणा सागर की बन जाएं लहर। ये प्रार्थना आपके श्री चरणों में अर्पित करते हुए और ये प्रसारण आपको समर्पित करते हुए अब वाणी को विराम देते हैं। धन्यवाद। सप्रेम साईं राम।